ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పూర్తిగా విశ్వసించలేమా? ప్రస్తుతం పెరుగుతున్న డిమాండ్ ఎక్కువ కాలం ఉండదన్న భయం వెంటాడుతోందా? ఏఐ స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలా? ఆ గాలి బుడగ పేలితే భారీ నష్టం తప్పదా? అందుకే అటు మార్కెట్ నిపుణులు ఇటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఉద్యోగులకు ఇన్వెస్టర్లకు జాగ్రత్తలు చెబుతున్నారా? నవంబర్ 20న వాల్ స్ట్రీట్ భారీ పతనాన్ని నమోదు చేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్ చుట్టూ పెరుగుతున్న సందేహాలు, టెక్నాలజీ స్టాక్స్ విలువలు అతిగా పెరిగాయనే భయాలు, అలాగే మిశ్రమంగా వచ్చిన యుఎస్ ఉపాధి గణాంకాలు ఇవన్నీ కలిసి మార్కెట్లను గందరగోళపరిచాయి. దీని ఫలితంగా ఒక్క రోజులోనే $2.7 ట్రిలియన్ మార్కెట్ విలువ ఆవిరైపోయింది. ఏఐ రంగం ఎంత వేగంగా పెరిగిందో అంతే వేగంతో బాధ్యతాయుత పెట్టుబడులు తగ్గుతున్నాయనే సంకేతాలు కనిపించడంతో మార్కెట్లు అస్థిరంగా మారాయి. ఏఐ పెట్టుబడులు నిజంగానే బలంగా ఉన్నాయా లేక బుడగలా మారుతున్నాయా అన్న సందేహంతో పెట్టుబడిదారులంతా అమ్మకాల వైపు మళ్లారు. 4.4% నిరుద్యోగంతో అమెరికా ఉపాధి గణాంకాలు కూడా మార్కెట్ను ప్రభావితం చేశాయి. పైగా ఏఐ వల్ల సమాజానికి వనగూరే ప్రయోజనాలపై కూడా స్పష్టత లేకపోవడం ఇందుకు కారణమైంది. కృత్రిమ మేధ మార్కెట్లో దూకుడు అత్యంత ఆందోళనకర స్థాయిలో ఉందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆకాశాన్ని తాకుతున్న కంపెనీల విలువలు, పెరిగిన పెట్టుబడులు, అధిక అప్పులు ప్రమాదం అంచున ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. గతంలో జరిగిన అతిపెద్ద మార్కెట్ క్రాష్ల ముందు కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఏఐ బబుల్ పేలడానికి 4 ముఖ్యమైన సంకేతాలున్నాయని చెబుతున్నారు. వాటిని 4 ఓలుగా వివరించారు. అవి అధిక విలువ, అధిక పెట్టుబడి, అధిక అప్పు, ఓవర్ ఓనర్షిప్ అని చెప్పుకోవాలి. ఆ 4 అంశాలు ఆందోళనకర స్థాయిలోనే ఉన్నాయని భావిస్తున్నారు. అధిక విలువల విషయానికి వస్తే 1929 మహా ఆర్థిక సంక్షోభానికి ముందు 1999 నాటి .com బబుల్ సమయంలో మాత్రమే ఇలాంటి విలువలున్నాయి. ఇది మొదటి స్పష్టమైన సంకేతం. ఏఐలో పెడుతున్న పెట్టుబడులు చాలా ఎక్కువగా ఉండడం కూడా ఆలోచించాల్సిన అంశమవుతుంది. ఏఐ కోసం పెద్ద కంపెనీలు సైతం అప్పులు చేస్తున్నాయి. మెటా కంపెనీ ఒకప్పుడు నికర మిగులుతో ఉండేది. ఇప్పుడు అది అప్పులు తీసుకుంటున్న పెద్ద సంస్థగా మారింది. మార్కెట్లు ఎప్పుడు క్రాష్ అవుతాయో చెప్పలేం. పైగా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రభావం కూడా మార్కెట్పై ఉంటుంది. మరి ఆ పరిస్థితుల్లో ఇప్పుడు కంపెనీలు బాగా ఉన్నట్లు కనిపించగానే పెట్టుబడులు పెట్టేయడం కరెక్ట్ కాదు. ఆచితూచి లెక్కలేసుకుని ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. తర్వాత కొన్ని చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ లో కూడా కేవలం వాటి యొక్క ఫండమెంటల్స్ తో సంబంధం లేకుండా వాటి యొక్క రియలిస్టిక్ వాల్యూస్ కి భిన్నంగా వాల్యుయేషన్ ని మనం ఊహించేసుకుని దానికి అనుగుణంగా మనం అన్లిస్టెడ్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి ఇన్వెస్టర్స్ మాత్రం ఎంతగానో దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఇన్వెస్టర్స్ గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఒక షేర్లో మనం పెట్టుబడి పెట్టేటప్పుడు ఏ ఇన్వెస్టర్ అయినా దాని యొక్క రియలిస్టిక్ వాల్యూ ఏంటి, మన బుక్ వాల్యూకి ఎన్ని రెట్లు దాన్ని ప్రైస్ ఇస్తున్నాం, దాని యొక్క పిఈ రేషియోస్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఏమీ చూసుకోకుండా ఎవరో మాటలు వినో లేకపోతే ఏ స్టాక్స్ డిమాండ్ ఉంటుంది అనేటువంటి కేవలం ఒక అపోహతోటో ఫండమెంటల్స్తో ఆలోచించకుండా కనుక ముందుకెళ్తే ఇది తర్వాత ఒక బుడగగా మారేటువంటి ప్రమాదము, దానిలో ఇన్వెస్టర్స్ ఎంతో నష్టపోయే ఇబ్బందులు కూడా ఉంటాయి. కాబట్టి ఏ బేస్డ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయబోయే ముందు వాటి యొక్క రియలిస్టిక్ వాల్యూస్ని కూడా తెలుసుకుని రియల్ వాల్యూకి భిన్నంగా అతిగా ట్రేడ్ అవుతున్నటువంటి వాటికి దూరంగా ఉంటేనే ఇన్వెస్టర్స్ కి ప్రయోజనం అని చెప్పొచ్చు. ఏఐ బబుల్ పై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా తమ ఉద్యోగులకు దిశానిర్దేశంతో కూడిన హెచ్చరికలు చేశారు. తమ ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో సీఈఓ సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కొత్త ఏడాది సవాళ్లతో కూడుకున్నదని, ఏఐ పోటీ పెరగబోతోందని ఉద్యోగులకు తెలిపారు. అలాగే ఏఐ పెట్టుబడుల బుడగపై నెలకొన్న ఆందోళనపైన స్పందించారు. ఏఐ మార్కెట్ డిమాండ్ పెరుగుతున్న వేళ భారీ ఎత్తున దీనిపై పెట్టుబడులు పెడుతున్నారని, అయితే దీర్ఘకాలంలో అనుకున్న స్థాయిలో పుంజుకోకపోతే లాభదాయకత ఎలా ఉంటుందో చెప్పలేమన్నారు. అయితే ఏఐపై ఎక్కువగా పెట్టుబడి పెట్టడం కంటే తక్కువ పెట్టుబడి పెట్టడం మంచిదని